హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మధు. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సండే స్పెషల్ కొర్రమీను పులుసు అలాగే ఫ్రై చేశానండి. ఇక్కడ చేపల్ని కడిగి ఉప్పు, కారం, పసుపు, అల్లం, ఎల్లిగడ్డ పట్టించి పెట్టానండి. తర్వాత ఫ్రైకి వంజీరం ఫిష్ తీసుకున్నాము. దానికి కూడా సేమ్ అంతే, ఉప్పు, కారం, పసుపు పట్టించి పెట్టాను. ఇక్కడ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో ఆయిల్లో మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్ వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేయాలండి. అది కాస్త గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా మనము అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇది మంచిగా మనకి ఫ్రై అవ్వాలి అండి. అల్లం ఎల్లిపాయ స్మెల్ అంతా పోయి మనకి బాగుండాలి. సో ఆ తర్వాత కొంచెం పసుపు వేసేసుకుంటే సరిపోతుంది. అది కొద్దిగా నూనెలో ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత పసుపు వేసే వీడియో మిస్ అయిందండి. ఆ తర్వాత ఇంకా కారము, మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేనైతే ఉప్పు, కారం కొంచెం చూసి వేస్తాను. మా బాబు తక్కువ తింటాడు కాబట్టి. సో చేపల కూరలో కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మీరు చూసి మీ రుచికి సరిపడా వేసుకోండి. ఆ తర్వాత మనము ధనియాలు, మెంతులు అలాగే జీలకర్ర ఇవి రెండింటిని మనం డ్రై రోస్ట్ ధనియాలు, మెంతులు, జీలకర్ర వాటి మూడింటిని డ్రై రోస్ట్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇది అంతా ఫ్రై అయిపోయిన తర్వాత చింతపండు రసం వేసుకొని, నేను చెప్పాను కదా జీలకర్ర, మెంతులు పొడి అని, ధనియాలు, ఇవి 3 కలిపిన పొడిని మనం పులుసు మరుగుతున్నప్పుడు వేయాలి మన టేస్ట్కి సరిపడంత. సో ఆ పులుసు మరిగి చిక్కబడాలండి. చిక్కబడిన తర్వాత అప్పుడు మనం దాంట్లోకి చేప ముక్కలు వేయాలి. ఇక్కడ చూడండి కొంచెం పులుసు చిక్కబడింది కదా. సో ఇప్పుడు నేను ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న మన కొర్రమీను చేపలు వేస్తున్నానండి. సో అన్ని ముక్కలు మా ఇంట్లో పులుసులో తిన్నారు కాబట్టి వీటిలో కూడా కొంచెం తీసి ఫ్రైకి పెట్టాను వంజీరంతో పాటు. సో పులుసు బాగా మరిగిపోయిందండి. చూస్తున్నారు కదా, ఇలా ఆయిల్ పైకి తేలింది అంటే మనకు పులుసు మరిగిపోయినట్టే. కొత్తిమీర వేసి దింపేయడమే. నేను ఫిష్ ఫ్రై చేసేటప్పుడు వీడియో తీయడం మర్చిపోయానండి. ఈరోజైతే చాలా బాగా గడిచిపోయిందండి సండే. థ్యాంక్ యూ.